హాయ్ అండి. అందరికీ నమస్కారం. పెన్షనర్లకు సంబంధించి ఒక ముఖ్య అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని, లేని పక్షంలో ఆమరణ దీక్ష చేస్తానని టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి హెచ్చరించారు. 2004 సెప్టెంబర్ 1కి ముందు నోటిఫికేషన్ విడుదలై అనంతరం నియామకం పొందిన 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మేమో నెంబర్ 57/4, 57/5లను జారీ చేసిందని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసిందని పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. PRTU-TS జనగాం జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, ప్రధాన ఉపాధ్యాయులకు ప్రతిభ అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ 2003 డీఎస్సీ టీచర్ల విషయంలో అధికార యంత్రాంగం ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తూ కోర్టులో SLP వేయడం సరైన చర్య కాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని SLPని వెనక్కి తీసుకుని 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆమరణ దీక్ష చేపడతానని హెచ్చరించారు. కార్యక్రమంలో PRTU-TS రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పులగం దామోదర్ రెడ్డి, శంకర భిక్షంగౌడ్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.